దాని తర్వాత ప్రాబ్లమ్ చేసినాం అక్క. ఇది కన్వర్షన్ ఇచ్చి డిఫరెంట్ టైమ్స్ లా ఎంత కన్వర్షన్ అయిందో చెప్పడానికి. అంతే. వాల్యూమ్స్ కన్వర్షన్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ ఎలా చేంజ్ అవుతుంది అండ్ వాల్యూమ్ ఫిక్స్ పెట్టినప్పుడు కన్వర్షన్స్ ఎలా మారుతున్నాయి. ఏమైంది? అది ఆల్మోస్ట్ ఆల్ అది ఫైనల్ సెకండ్ ప్రాబ్లం అక్క. అంతే. సో అక్కడ మనకి ఫైనల్‌గా వచ్చిన కంక్లూజన్ ఏంటి? CSTR కి అయితే ఫర్ ఎ గివెన్ కన్వర్షన్ వాల్యూమ్ షుడ్ బి volume will be maximum. For PFR అయితే volume will be minimum for a positive order reaction. Yeah. For a given volume PFR gives more conversion than the MFR. CS అంతే. సో ఈడి వరకు క్లియర్ కదా. We'll jump అక్క. to the next one. PFR పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ కూడా చేసాం కదా. ఒక్క నిమిషం అక్క చూస్తా. చేసాం. సో PFR పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ చేసిన తర్వాతనే కదా we will be able to compare between PFR and CSTR. Yeah. సో జస్ట్ ఒకసారి బ్రీఫ్ రివిజన్ కోసం మళ్ళీ ఒకసారి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ రాస్తున్నాను ఓన్లీ. CSTR పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఏంటి? V volume of reactor by FA0 equal to XA conversion by exit rate minus RA at exit, that is equal to tau by CA0. రైట్. PFR కి అయితే సేమ్ ఇదే కానీ CSTR అయినా MFR అన్నా ఒకటే, అది దృష్టిలో పెట్టుకోండి. PFR విషయంకి వచ్చేసరికి సేమ్ కానీ ఇంటిగ్రేషన్ ఉంటుంది. బికాస్ వై వీఆర్ హ్యావింగ్ ఇంటిగ్రేషన్ ఇన్ PFR ఎందుకంటే ఫర్ ఎవ్రీ ప్లేన్ ప్రతి సెకండ్ కాన్సన్ట్రేషన్ మారిపోతూ ఉంటుంది PFR లో. సో వీ విల్ బి హ్యావింగ్ టు ఇంటిగ్రేట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు టౌ బై CA0. ఓకే దెన్ గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఏంటంటే విషయం, మనం జస్ట్ ఫార్ములాస్ డిరైవ్ చేసుకొని పెట్టుకుంటాము ఒక కాన్సెప్ట్ కి. అది ఎందుకు చేసుకున్నామో మనకి ఫ్యూచర్ లో చాలా బాగా అర్థమవుతుంది. సో బేసికల్ గా ఇఫ్ ఐ పుట్ రియాక్టర్స్ ఇన్ సిరీస్, వాట్ హ్యాపెన్స్ అంటే ఏంటి? ఐ వాంట్ టు పుట్ సపోజ్ 2 CSTRs ఇన్ సిరీస్ అనుకోండి. ఒక CSTR ఉంది, ఇంకో CSTR ని కూడా ఇట్లా పెడతాను సిరీస్ లో. అంటే ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫీడ్ వస్తుంది. దిస్ విల్ బి ప్రోడక్ట్ 1 విల్ బి ఫీడ్ ఫర్ ద, ఇది ఇప్పుడు ఫస్ట్ రియాక్టర్ అనుకోండి, సెకండ్ రియాక్టర్ అనుకోండి. ద ప్రోడక్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్ విల్ బి ఫీడ్ టు ద సెకండ్ రియాక్టర్ అండ్ ఫైనల్ గా ప్రోడక్ట్ 2 వస్తుంది. సో ఇలా ఎందుకు చేస్తాము అంటే కన్వర్షన్ ఇంక్రీజ్ చేయడానికి. ఏం లేదు, ఇప్పుడు సపోజ్ మనకి ఒక్క CSTR వాడడం వల్ల సమ్ 30% కన్వర్షన్ వస్తుంది అనుకోండి. అంటే 30% కన్వర్షన్ అంటే ఏంటి? నేను ఒక 100 moles ఆఫ్ A పంపిస్తే అందులో 70 A మిగిలిపోతుంది, 30 మాత్రమే B లా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తా అంటే ఈ 70 Aని 30 Bని మళ్ళీ ఒక రియాక్టర్లోకి పంపిస్తాను సిరీస్ లో. మళ్ళీ ఇంకొక రియాక్టర్లోకి పంపించినప్పుడు ఏమవుతుంది? ఈ B లాగే ఉంటుంది, ఈ A మళ్ళీ B లా కన్వర్ట్ అవుతుంది కదా. గాట్ ద పాయింట్? మనం రియాక్షన్ A గివ్స్ రైజ్ టు B అనుకుంటున్నాం. సో కన్వర్షన్ ఒక్క రియాక్టర్ తోనే 100% రానప్పుడు విల్ పుట్ అ రియాక్టర్ ఇన్ సిరీస్ సో దట్ విల్ హ్యావ్ మోర్ కన్వర్షన్ ఇన్ ద ఫైనల్ ప్రోడక్ట్. ఈ పాయింట్ ఓకేనా? విల్ బి లెర్నింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. అంటే మీరు అనుకోవచ్చు, 2 CSTRలు వి వాల్యూమ్ పెట్టే బదులు ఒకటే పెద్ద CSTR పెట్టేయచ్చు కదా అక్క 2V వాల్యూమ్ తోని అని అనుకోవచ్చు. విల్ కంపేర్ దట్ టు, బట్ దిస్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్, దెర్ ఈస్ అ మెథడ్ ఆఫ్ పుట్టింగ్ రియాక్టర్స్ ఇన్ సిరీస్ ఇన్ కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్. సో అలా అయితే ఫార్ములా ఏముంటుందో చూద్దాం. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ డ్రా చేస్తున్నా ఫిగర్. 2 reactors, 2 CSTRs are in series. ఒక ఫీడ్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ వరకు ఈ రియాక్టర్ నుంచి, ఫస్ట్ రియాక్టర్ నుంచి బయటకు వచ్చినప్పుడు, am I audible? Are you all there? ఓకే అక్క. ఫస్ట్ రియాక్టర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కన్వర్షన్ సమ్ x1 అనుకుందాం. ఓకేనా? ఓకే అక్క. ఫైనల్ గా ఈ రియాక్టర్ నుంచి వచ్చినప్పుడు ఓవరాల్ కన్వర్షన్ x2. మీరు మళ్ళీ ఓన్లీ ఈ ఒక్క రియాక్టర్ కే కన్వర్షన్ x2 అనట్లేదు, ఓవరాల్ గా ఫస్ట్ నుంచి చూసుకుంటే
ఇంత అన్నమాట. నా బాధ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 మోల్స్ ఫీడ్ పంపిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చే కల్లా సే 50 మోల్స్ బి ఫామ్ అయింది అండ్ 50 మోల్స్ ఏ యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఓకే, అంటే ఇక్కడ కన్వర్షన్ ఎంత? 50%. యాక్సెప్టెడ్? ఓకే అక్క. సో ఇది x1 అంటాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి టోటల్ ఈ 50B అలాగే ఉంది, మిగిలిన 50A కూడా 50B అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ రాసే ఈ x2 ఉంది కదా, ఈ x2 ఎంత? 75% అక్క. కాదు, 100%. ఏదే అంటున్నా, ఇక్కడ ఫైనల్ కన్వర్షన్ x2 ని వీఆర్ కన్సిడరింగ్ ఏమంటారు, బేస్డ్ ఆన్ ద ఫీడ్. ఇప్పుడు 100 మోల్స్ ఆఫ్ ఫీడ్ ఎంటర్ అయింది, ఫైనల్ గా 100 మోల్స్ ఆఫ్ ఏ ఎంటర్ అయింది, ఫైనల్ గా మనకి 100 మోల్స్ ఆఫ్ బి ఫామ్ అయిపోయింది. అవునా అక్క? ఒకవేళ ఇక్కడ 50 బదులు 30 ఉంది అనుకో అక్క. చెప్తా. ఇప్పుడు చూడండి, నేను ఏమంటున్నా అంటే, నేను ఇక్కడ రాసే ఫైనల్ x2 ఈస్ ద కన్వర్షన్ యూ కంపేర్ ఇట్ బేస్డ్ ఆన్ ఇనీషియల్ ఫీడ్. ఇక్కడ ఈ రియాక్టర్ కి ఎంటర్ అయిన ఫీడ్ కి కంపేర్ చేయకండి అని అంటున్నా. ఓకేనా, ఓవరాల్ కన్వర్షన్ అన్నమాట ఇది. ఇంకా నేను ఎంట్రీ అర్థమైంది అక్క. నా బాధ అర్థమైందా? ఇప్పుడు నేను స్టార్ట్ లో ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏమనుకున్నా అంటే, ఈ రియాక్టర్ కే చేసేసాం, ఇక్కడ ఏదో సమ్ 30% కన్వర్షన్ అయింది అనుకోండి, నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేసేదాన్ని. అలా కాదు, నేను ఇక్కడ 100 సెండ్ చేస్తున్నప్పుడు ఫైనల్ గా ఇప్పుడు సపోజ్ 90B వస్తుంది అనుకోండి, ఇంకా కన్వర్షన్ 90% అంతే. x2 ఓవరాల్ కన్వర్షన్ కన్సిడర్ చేయండి అంటున్నా నేను ఇప్పుడు ఇచ్చే ఫార్ములాలో. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ ఉంది కదా, మీకు అర్థమవుతుందా? అవ్వండి, నేను చెప్పాలా అక్క? చెప్పు. అక్కడ ఒకసారి పైకి అక్క చెప్తా. ఇక్కడ ఇంకొంచెం రైట్ అక్క. ఇక్కడ 50B అట్లనే ఉండిపోయినాయి కదా అక్క సెకండ్ రియాక్టర్ తర్వాత. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 30 ఉంది అనుకో అక్క, 50 మోల్స్ ఆఫ్ బి రాకుండా 30 మోల్స్ ఆఫ్ బి వచ్చింది, 30 ఉండి ఇప్పుడు ఇంకో ఓవరాల్ 80 వస్తుంది. టోటల్ 80%. ఈ రియాక్టర్ ఏమైతుంది అంటే 60 ఉంటది కదా అక్క. నువ్వు ఓన్లీ సెకండ్ రియాక్టర్ గురించి మాట్లాడితే 30 అవుట్ ఆఫ్ 50 వస్తుంది కదా నీకు. నా బాధ ఎగ్జాక్ట్ గా అదే అనమాట. సో ఈ x2 అన్నది 60 కాదు, x2 అన్నది 80. కన్సిడర్ x2 బేస్డ్ ఆన్ ఇనిషియల్ రియాక్టెంట్. అట్లా అయితేనే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఫార్ములా డిరైవ్ చేసినప్పుడు. గాట్ ద పాయింట్? సో ఇలా ఉన్నప్పుడు రియాక్టర్స్, వెన్ 2 reactors ఆర్ ఇన్ సిరీస్, ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ రియాక్టర్ లో చేంజ్ ఏం లేదు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ రియాక్టర్ అవుట్లెట్ లో కన్వర్షన్ ఇస్ x1, సెకండ్ రియాక్టర్ అవుట్లెట్ లో కన్వర్షన్ ఇస్ x2. దిస్ x2 ఈస్ బేస్డ్ ఆన్ ఇనీషియల్ ఫీడ్, నాట్ బేస్డ్ ఆన్ ఫీడ్ ఎంటరింగ్ ఫర్ ద సెకండ్ రియాక్టర్. ఓకే, అలా అయితే దెన్ వీ విల్ బి గెట్టింగ్ ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ యాజ్ ఫర్ ద ఫస్ట్ రియాక్టర్. పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ విల్ బి, దీన్ని సమ్ v1 అనుకుందాం, దీన్ని v2 అనుకుందాం. ఓకే, v1 by fa0 is equal to xa1 by minus ra1 exit. ఇప్పుడు ఈ ఎగ్జిట్ అని రాయడం ఎందుకు అంటే, ఇలాంటి వాటిలో యూజ్ అవుద్ది అనమాట. ఈ రియాక్టర్ ఎగ్జిట్ దగ్గర రేట్ అనమాట ఈజ్ ఈక్వల్ టు టౌ బై ca0. ఓకే, సెకండ్ రియాక్టర్ కి ఏమొస్తుందంటే సేమ్. ఇది ఈ ఫస్ట్ దాంట్లో తేడా ఏం లేదు, మనం నేర్చుకున్న నార్మల్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఇది. సెకండ్ ఏమొస్తుందంటే v2 by fa0, ఎప్పుడు కూడా fa0. మనం ఈ v1 v2 మారుస్తున్నాం కానీ ఈ fa0 అన్నది ఇనీషియల్ మనం టోటల్ గా దీన్ని బేస్ చేసుకునే చేస్తున్నాం. ఇనీషియల్ గా ఎంత ఎంటర్ అయింది అన్న దాన్ని బట్టే చేస్తున్నాం. ఈవెన్ ఫర్ ద సెకండ్ రియాక్టర్ కోసం స్పెషల్ గా సెకండ్ రియాక్టర్ దగ్గర ఏం ఎంటర్ అయింది అని చూడట్లేదు. ఓకే, గాట్ ద పాయింట్? నా బాధ మీకు అర్థమవుతుందా? సరే, మొత్తం ఫార్ములా రాసినాక ఐఎమ్ గెట్టింగ్ రీసౌండ్. ఓకే, v2 by fa0 is equal to xa2 minus xa1 by minus ra2. అక్క స్క్రీన్ షేర్ అయిపోయింది అక్క. స్క్రీన్ లేదు. 1 second, సారీ, ఎందుకు ఇలా అయింది? ఇప్పుడు ఓకేనా?
ఓకే అక్క. ఓకే, ఇంకో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫ్రెష్గా. వెన్ 2 reactors are in series, we are considering the conversion after first reactor is x1 and conversion after passing through the second reactor is x2, and this x2 conversion is based on the initial number of moles sent. Then the performance equation of the first reactor is ఇది కామన్, సేమ్ మనం నేర్చుకున్న నార్మల్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్, దట్ ఈస్ V by FA0 is equal to XA1 by minus RA1 rate of reaction in the first reactor is equal to tau by CA0. ఇది ఓకేనా? τ1, ఇన్ఫాక్ట్ τ1 అంటే ఫస్ట్ రియాక్టర్ యొక్క రెసిడెన్స్ టైం. సెకండ్ రియాక్టర్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ వచ్చేసి, ఇప్పుడు ఆల్రెడీ ఒక XA1 వరకు కన్వర్షన్ అయిపోయింది కదా. సో V2 by FA0 is equal to XA2 minus XA1 by minus RA2. RA2 అంటే ఏంటి? రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ ద సెకండ్ రియాక్టర్ is equal to τ2 by CA0. అర్థమైందా? సో హియర్ ఇన్ ద ఫార్ములా V1 is volume of first reactor, FA0 is initially number of moles sent per minute, flow rate of ఏమంటారు రియాక్టెంట్. ఓకే, XA1 is a conversion after first reactor. XA1 is a conversion after first reactor minus RA1 is the rate of reaction in the first reactor. Okay, is equal to τ1 by CA0. τ1 అంటే ఏంటి? రెసిడెన్స్ టైమ్ ఆఫ్ ఫస్ట్ రియాక్టర్. సో ఇది ఏం లేదు, నార్మల్ గా సిఎస్టిఆర్ కి మనం నేర్చుకున్న పర్ఫార్మెన్స్ ఈక్వేషన్. కమింగ్ టు ద సెకండ్ రియాక్టర్, సేమ్ రికార్డ్ లో ఉంది కదా, ఉందా లేదా? ఉంది రికార్డ్ అని చూపిస్తుంది. రైట్, లేదనుకున్నా. ఓకే, సో V2 by FA0 is equal to XA2 minus XA1. ఇది ఒక్కటే చేంజ్ సెకండ్ రియాక్టర్ కి, ఎందుకంటే ఆల్రెడీ ఒక XA1 వరకు కన్వర్షన్ అయిపోయింది కాబట్టి. ఓకే, XA2 minus XA1 by minus RA2. RA2 అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ ద సెకండ్ రియాక్టర్ is equal to τ2 by CA0. τ2 is the residence time of second reactor. అర్థమైందా మీకు ఈ ఫార్ములా? ఒకవేళ 2 reactors are in series, 2 CSTRs are in series, then first reactor performance equation ఏమో ఇది, second reactor performance equation ఏమో ఇది. Got the point? ఎక్కడన్నా మీకు మళ్ళీ స్క్రీన్ షేరింగ్ ఆగిందా? లేదక్క, క్లియర్ గానే ఉంది అక్క, అంటే ఇప్పుడు బ్లాక్ అయింది. అదేంటో నాకే రీసౌండ్ వచ్చి మళ్ళీ అలా ఆగిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? 2 CSTRs ఆర్ ఇన్ సిరీస్. 1 కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది. సారీ ఫర్ ద ఇంటరప్షన్. Something is wrong. ఇప్పుడు ఓకేనా? స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ అక్క, కనబడుతుంది అక్క. డన్. సో ఈ ఫార్ములాస్ అర్థమయ్యాయా? వెన్ 2 reactors ఆర్ ఇన్ సిరీస్, దిస్ ఈజ్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్. ప్రతి రియాక్టర్ కి దాని సొంత పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఉంటుంది. సో 2 reactors ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దిస్ ఈజ్ ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ ఈస్, ఇక్కడ XA2 అన్నది కన్వర్షన్ బేస్డ్ ఆన్ ఎంట్రీ, ఎంత ఎంటర్ అవుతుందో దాని బేస్డ్ మీద అనమాట. ఇప్పుడు మీకు ఇంతకుముందు కార్తిక్ చెప్పింది అర్థమైందా? ఇప్పుడు సపోజ్ మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్లో, సపోజ్ ఇక్కడ 100 moles ఎంటర్ అవుతుంది, ఆఫ్ A ఎంటర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 50 B అండ్ 50 A వచ్చింది. సో వాట్ ఈస్ ద కన్వర్షన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ రియాక్టర్ అంటే ఏం చెప్తారు? 50%. అవునా? 100 పంపిస్తే 50 B కన్వర్ట్ అయింది, 50 A అలాగే మిగిలిపోయింది. సో దిస్ ఈస్ XA1, కన్వర్షన్ ఆఫ్ A ఇన్ ద ఫస్ట్ రియాక్టర్. నెక్స్ట్ ఇంకో రియాక్టర్ లోకి పంపిస్తాను, ఎందుకంటే ఐ హ్యావ్ ఎ బ్యాలెన్స్, ఇంకా ఏ మిగిలిపోయింది అండ్ ఐ వాంట్ హయ్యర్ ఈల్డ్. కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఇంకో రియాక్టర్ లోకి పంపిస్తున్నాను. సో ఇక్కడ ఫైనల్ గా ఐ గాట్ ఉన్న 50 B అలాగే ఉంది, అండ్ ఈ 50 Aలో నుంచి 30 B అండ్ 30 B గా కన్వర్ట్ అయింది, అండ్ 20 ఇట్ ఈస్ రిమైనింగ్ యాజ్ A ఇట్ సెల్ఫ్. ఓకే,
సో ఇక్కడ కన్వర్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు? XA2 అంటే ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సింది XA2 ద కన్వర్షన్ బేస్డ్ ఆన్ ద ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ ఫస్ట్ టోటల్ గా ఈ సిస్టమ్ లోకి ఎంట్రీ అవుతున్నది అని నా ఉద్దేశం అనమాట. యూ డోంట్ టేక్ జస్ట్ ఫర్ సెకండ్ రియాక్టర్ XA2 అంటున్నాం కదా అని కన్వర్షన్ ఓన్లీ ఇన్ సెకండ్ రియాక్టర్ కాదు, కన్వర్షన్ అప్ టు ద సెకండ్ రియాక్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్. దట్ ఈస్ ద పాయింట్ ఐమ్ ట్రైయింగ్ టు ఎంఫసైజ్. మీరు ఒకవేళ ఫస్ట్ నుంచి తీసుకుంటే కన్వర్షన్ ఎంత అవుతుంది? దెర్ ఇస్ టోటల్ 80B, 8 అవుట్ ఆఫ్ 100A 80A కన్వర్టెడ్ టు B అంటే ఏంటి కన్వర్షన్? 80%. మీరు ఓన్లీ సెకండ్ రియాక్టర్ నుంచి తీసుకుంటే కనుక ఇట్ విల్ బికమ్ 30 అవుట్ ఆఫ్ 50 అండ్ దట్ విల్ బి ఓన్లీ 60%. సో ఈ ఫార్ములాని డిరైవ్ చేసింది బేస్డ్ ఆన్ ఎంటరింగ్ అనమాట, టోటల్ ఎంట్రీ ఇన్ టు ద సిస్టమ్. గాట్ ద పాయింట్? క్లియరా? అందుకే ఇక్కడ మనం ఈ సెకండ్ ఫార్ములాలో ఇక్కడ V2/FA0 అనే రాస్తున్నాం. మనం మళ్ళీ స్పెషల్ గా ఇక్కడ FA ఎంత ఉంది అని 50 అని అలా చేయట్లేదు. FA0 అంటే ఇనిషియల్లీ వాట్ ఎవర్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద సిస్టమ్. మీరు దాన్ని డిరైవ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ అ వర్క్ ఫర్ యూ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఫైనల్ గా నేను చెప్పేది, when two CSTRs are in series, each CSTR will have its own performance equation. Say its volume is V1, its volume is V2, its residence time is τ1 and its residence time is τ2. Then the performance equation of first reactor is given by V1 by, let's say the entering feed is FA0, conversion after passing through reactor 1 is XA1, and overall conversion after passing through reactor 1 and reactor 2 is XA2. Then the performance equation of first reactor is given by V1 by FA0 is equal to XA1 by minus RA1 rate in the first reactor, which is equal to τ1 by CA0. And for the second reactor, the performance equation will be V2 by FA0. Again, FA0 ఏ రాస్తున్నాను. ఐఎమ్ నాట్ టేకింగ్ ద A which is entering exclusively into the second reactor. కాదు, నేను ఎంట్రీ దగ్గరే రాస్తున్నాను. సో మై ఫైనల్ కన్వర్షన్ ఆల్సో ఈస్ బేస్డ్ ఆన్ ఎంట్రీ. సో V2 by FA0 is equal to XA2 minus XA1 divided by minus RA2 rate of reaction in reactor 2, which is equal to τ2 by CA0. గాట్ ద పాయింట్? అండ్ నేను అది ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానో మీకు అర్థమవుతుందా? చాలా మంది అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ ప్రాబ్లమ్ ని తేడా చేసేస్తారు. ఈ XA2 ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా రియాక్టర్ 2 కి కనుక్కోవాలా, ఓవరాల్ గా కనుక్కోవాలా అని డౌట్ పడుతుంది. ఓకే, క్లియర్? క్లియర్ అక్క. ఓకే, ఒకవేళ మీకు క్లియర్ అయితే ఇప్పుడు దీనికి చెప్పండి. నేను 3 రియాక్టర్లు పెట్టాను అనుకోండి సిరీస్ లో. The feed entering is FA0. Here the conversion is XA1 and here the conversion is XA2 and this is XA3. What I meant is XA1 అంటే ఏంటి? From the beginning to reactor 1 the conversion is XA1. నాకు డిస్టర్బెన్స్ వస్తుంది, మీరు ఎవరైనా ఆన్ చేశారా? నాదే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఈరోజు. మీకు స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా క్లియర్ గా? ఓకే, సో ఇప్పుడు XA1 అంటే ఏంటి? ఇనీషియల్ నుంచి రియాక్టర్ 1 వరకు XA1 కన్వర్షన్ అయింది. XA2 అంటే ఏంటి? ఫ్రమ్ ద ఇనిషియల్ పాసింగ్ టు రియాక్టర్ 1 అండ్ రియాక్టర్ 2 ఓవరాల్ కన్వర్షన్ ఇస్ XA2. అండ్ XA3 అంటే 1 నుంచి పాస్ అయ్యాక, 2 నుంచి పాస్ అయ్యాక, 3 నుంచి పాస్ అయ్యాక ఓవరాల్ కన్వర్షన్ ఇస్ XA3 అని అర్థం ఇక్కడ. నాట్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ ఈచ్ రియాక్టర్, మొత్తం కంబైన్డ్ గా అనమాట సిస్టమ్ ప్రకారం. సో ఒకవేళ ఇలా ఉంటే జస్ట్ టెల్ మీ వాట్ విల్ బి ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ రియాక్టర్, సెకండ్ రియాక్టర్ అండ్ థర్డ్ రియాక్టర్. సే ఇట్స్ వాల్యూమ్ ఇస్ V1, V2, V3. ఇది τ1, ఇది τ2, ఇది τ3 అనుకోండి. గజ్బిజ్ అయిపోయింది డ్రాయింగ్ అంతా, మళ్ళీ వేస్తాం. బట్ ఇఫ్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ స్టార్ట్ రైటింగ్. FA0, XA1, XA2 and finally XA3. V1, V2, V3, τ1,
tau 2 and tau 3. Tell me the performance equations of first reactor, what will be the performance of the equation of second reactor, and what will be the performance equation of third reactor. 1 minute లో చెప్పాలి. 6:21 అయింది. ఉన్నారా? చెప్తున్నారా ఎవరైనా? అక్క ఫస్ట్ రియాక్టర్ ఏమో v1 by f1 not equals to xa1 by minus ra equals to tau 1 by c అన్నమాట. సెకండ్ రియాక్టర్ xa1 by minus ra 1 ra అంటే ఎవరిది? minus ra 1 అక్క. ఓకే డన్. సెకండ్ రియాక్టర్ v2 by fa not equals to xa2 by minus xa1 by minus ra2 equals to tau 2 by ca not అక్క. ఓకే. థర్డ్ రియాక్టర్ ఏమో xa3 by minus xa3 minus xa2 minus xa1 ఓకే by minus ra3 equals to tau 3 by ca not. ఒక్క సెకండ్. xa3 minus xa2 సరిపోతుందేమో కదా? అవును సరిపోతుంది. అవునా అక్క? బికాస్ x2 కూడా ఓవరాల్ కన్వర్షన్ కదా. అవును, ఎందుకంటే ఇక్కడ మనం xa2 దగ్గర మొత్తం క్యాలిక్యులేట్ చేసాం కదా ఫస్ట్ నుంచి ఇక్కడ దాకా. సో xa3 కి అర్థమైందా? ఓకే 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 అర్థమైంది అక్క. ఇప్పుడు మనం xa2 అంటే ఎక్స్క్లూజివ్ గా రియాక్టర్ 2 తీసుకోలేదు కదా, మొత్తం మంచిగా కన్సిడర్ చేసుకున్నాం కదా. ఫస్ట్ సెకండ్ కన్సిడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు థర్డ్ దాంట్లో నుంచి ఫస్ట్ సెకండ్ తీసేస్తే సరిపోతుంది కదా. నువ్వు మళ్ళీ ఇంకోసారి తీసేసినట్టు అవుతుంది xa1 కూడా తీసేస్తే. నా బాధ మీకు అర్థమైంది కదా. నేను అక్కడ స్ట్రెస్ చేస్తున్నా కానీ క్లియర్ గా చెప్తున్నానా లేదా అర్థం కావట్లేదు నాకు. ఈ xa1 అంటేనేమో రియాక్టర్ 1 లో అయిపోయిన కన్వర్షన్, xa2 అంటేనేమో రియాక్టర్ 1 ప్లస్ రియాక్టర్ 2 కలిసి చేసిన కన్వర్షన్ అనమాట అది. సో ఇప్పుడు xa3 లో నుంచి మనం xa2 తీసేస్తే ఇట్ మీన్స్ దట్ మనం ఫస్ట్ అండ్ సెకండ్ రియాక్టర్ ది తీసేసినట్టే. సో దట్ వీఆర్ క్యాల్కులేటింగ్ ఓన్లీ xa3 వాల్యూమ్. గాట్ ద పాయింట్? xa3 అంటేనేమో ఓవరాల్ xa1 ఈ ఫస్ట్ రియాక్టర్ సెకండ్ రియాక్టర్ థర్డ్ రియాక్టర్ కలిపి మొత్తం ఓవరాల్ గా కన్వర్షన్ ఎంత చేశాయి అన్నది xa3 అన్నమాట. సో అదనమాట విషయం. xa2 అంతే. సో ఈ ఇనిషియల్ తో తీసుకోవడం వల్ల ఇదే అన్నమాట, మనకి ఏం కన్ఫ్యూజన్ ఉండకుండా ఓన్లీ కాన్సిక్యూటివ్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో రాస్తున్నాను, v1 by fa0 ఫస్ట్ రియాక్టర్ ఇది ఈజ్ ఈక్వల్ టు xa1 by మీకు ప్రాబ్లం చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది, జస్ట్ ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు tau 1 by ca0. ఇది జస్ట్ నార్మల్ ఈక్వేషన్. ఇంకొకటి చూసుకుంటే v2 by fa0 is equal to xa2 minus xa1 by minus ra2 exit divided by tau 2 ca0. వేరే అందరికి అర్థమైందా? ఓకే. ఓంకార్ మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఓకే. xa3 minus xa2 500 ఇది tau 3 by ca0. సో ఇక్కడ మనం ఈ fa0 కానీ ca0 కానీ ఇనీషియల్ గా తీసుకుంటున్నాం. ప్రతి రియాక్టర్ కి పర్టికులర్ గా కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. వాడు ఒక డేటా ఇస్తాడు కదా, నేను ఇంత పంపిస్తున్నా అని, దాంతోనే మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి మీరు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే ఈ సిరీస్ ఒకటి సరే. ఫస్ట్ దీని మీద ప్రాబ్లమ్ చేసేద్దాం. క్వశ్చన్ రాసుకోండి. ఏ ఫస్ట్ ఆర్డర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్ A gives rise to B. మనం ఈ చాప్టర్ లో A gives rise to B అనే సింపుల్ రియాక్షనే చేస్తాం అండ్ రియాక్టర్ ఐడియల్ అని అనుకుంటాం. సో కాంప్లెక్సిటీ ఏమి ఉండదు, జస్ట్ మనం ఏమంటారు డిరైవ్ చేసిన ఫార్ములాస్ ని మంచిగా బుద్ధి పెట్టి అక్కడ అప్లై చేస్తే ఆన్సర్స్ మంచిగా వచ్చేస్తాయి. ఏ ఫస్ట్ ఆర్డర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్ A gives rise to B is taking place in a CSTR of volume V and 50% conversion is achieved. Okay now? So
అనదర్ సిఎస్టిఆర్, ఇప్పుడు ఇది అయిపోయింది, ఇలా చేస్తే 50% వచ్చిందంట. ఇప్పుడు దీనికే అనదర్ సిఎస్టిఆర్ ఆఫ్ వాల్యూమ్ వి ఈజ్ యాడెడ్ ఇన్ సిరీస్ టు ద ఎగ్జిస్టింగ్ సిఎస్టిఆర్. Another CSTR of volume V is added to the existing CSTR series. What is the conversion at the exit of second reactor? What is the conversion at the exit of second reactor? Question అర్థమైనట్టేనా? ఒక ఫస్ట్ ఆర్డర్ లిక్విడ్ ఫేజ్ రియాక్షన్ A gives rise to B. ఫస్ట్ ఒకే సిఎస్టిఆర్ లో కండక్ట్ చేశారు అండ్ ఇట్స్ వాల్యూమ్ వాజ్ V. ద కన్వర్షన్ ఈస్ 50%. నౌ దే ఆర్ యాడింగ్ అనదర్ సిఎస్టిఆర్. ఇప్పుడు ఈ 50% కన్వర్ట్ అయ్యాక మళ్ళీ ఇంకొక సిఎస్టిఆర్ యాడ్ చేస్తున్నారు విత్ ద సేమ్ వాల్యూమ్. ఓకే, దెన్ వాట్ విల్ బి ద ఫైనల్ XA2 కన్వర్షన్ అడుగుతున్నారు. సిక్స్ 28 అయింది, 6:32 కల్లా అయిపోవాలి. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఒకసారి పైన క్వశ్చన్ చూపిస్తావు అక్క. అక్క 75% అక్క. ఒక సెకండ్, వినిపించట్లేదు, మళ్ళీ ఒకసారి చెప్పవా? 75%. కరెక్ట్. వచ్చిందా అందరికి? వచ్చిందా అందరికి? వెయిట్ చేయనా? 2 minutes లో చేసావు కార్తిక్, వెరీ నైస్. థ్యాంక్స్ అక్క. ఇంకొక 2 minutes వెయిట్ చేస్తా, తర్వాత చెప్పేస్తా. One more minute. అక్క 75 వచ్చింది అక్క. 175. Done.
నీది కూడా ఓకే 3 minutes 6:28 అయితే 6:31 నైస్. టైమ్ అప్. చూడండి వచ్చిందా, ఎవరెవరికి వచ్చింది, ఎవరెవరికి రాలేదు? కార్తిక్కి నాకు వచ్చింది అక్క. ఓకే పర్వాలేదు. ఇంకో ఏం లేదు, ఇంతకు ముందు ఫార్ములానే. ఇప్పుడు ఇక్కడ కేసు ఇది. ఫస్ట్ రియాక్టర్ ని పాస్ అయ్యేసరికల్లా 50% కన్వర్షన్ అచీవ్ అయిపోయింది. సెకండ్ రియాక్టర్ ని పాస్ అయ్యాక కన్వర్షన్ ఎంత అని అడుగుతున్నారు ఓవరాల్ గా. సో ఫస్ట్ రియాక్టర్ కి ఇది రాసేయండి ఫస్ట్. V/F0 ఈజ్ ఈక్వల్ టు XA1 ఎవరు ఎంత 50% 0.5 బై -RA అంటే ఏంటి, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్పాడు కాబట్టి ఇట్ ఈస్ K ఇంటూ CA⁻1. ఇక్కడ మనం డైరెక్ట్ గా రేట్ అనగానే KCA ఎలా రాసేస్తున్నాం, బికాస్ ఈ సైడ్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్. ఒకవేళ గ్యాస్ ఫేస్ అయ్యి ఉంటే వీ షుడ్ హ్యావ్ రిటర్న్ 1/V DNA/dt అవన్నీ ఉండేవేమో. సో ఇక్కడ లిక్విడ్ ఫేస్ కాబట్టి వీఆర్ డైరెక్ట్లీ ఏబుల్ టు రైట్ KCA. CA అంటే ఏంటి, లిక్విడ్ ఫేస్ రియాక్షనే కాబట్టి CA ఈజ్ ఈక్వల్ టు CA0 ఇంటూ 1 - XA. సో అదే అక్కడ రాశాను. ఇక్కడ RA1 కదా, అంటే CA0 ఇంటూ 1 - XA1. సో ఇక్కడ 0.5. V/F0 ఈజ్ ఈక్వల్ టు 0.5 బై KCA0 ఇంటూ 1 - XA1. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఆ τ/CA0 మీ ఇష్టం అంటే రాసుకోండి, లేదంటే లేదు. సెకండ్ రియాక్టర్కి వచ్చేయండి. మళ్ళీ సెకండ్ రియాక్టర్ వాల్యూమ్ కూడా VA అన్నారు. సో V/Fa0 ఈజ్ ఈక్వల్ టు XA2 మైనస్ XA1. XA1 ఎంత 0.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు KCA0 ఇంటూ, మనం ఇక్కడ RA2 అని రాసాం, ఇక్కడ గుర్తుందా ఫార్ములాలో, మైనస్ RA2 అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ ద సెకండ్ రియాక్టర్ కాబట్టి 1 - XA2. ఓకే, ఇప్పుడు ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ని సెకండ్ తో డివైడ్ చేయండి. V/F0 పోద్ది. సో V/F0 కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేయొచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? K/CA0 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకేముంటాయి, 0.5 బై -0.5 డివైడెడ్ బై 1 - 0.5 ఈజ్ ఈక్వల్ టు XA2 - 0.5 డివైడెడ్ బై 1 - XA2. ఓకే, ఇది 0.5, 1 - 0.5 కూడా 0.5 కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది. 1 - XA2 ఈజ్ ఈక్వల్ టు XA2 - 0.5. ఫైనల్గా ఏమొస్తుంది, 1.5 ఈజ్ ఈక్వల్ టు 2XA2. XA2 ఈజ్ ఈక్వల్ టు 1.5 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 0.75. ఓకేనా, క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే చెప్పండి. ఓకే, ఎవ్రీవన్. ఓంకార్, సారిక అండ్ కరుణ్, ఇంకెవరు, ప్రణీత్. ఓకే అక్క. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వరకు క్లియర్ అయితే విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో ఏంటంటే సేమ్ క్వశ్చన్, ఒక CSTR ఉండింది. ఓకే, లేదంటే రాసుకోండి ఎందుకు. ఫస్ట్ ఆర్డర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్. A first order liquid phase reaction is taking place in a CSTR of volume V. Okay, now, and 50% conversion is achieved. If this CSTR is fitted into
if this CSTR is fitted into 2 equal volume CSTRs. If this CSTR is fitted into 2 equal volume CSTRs of volume V by 2 each, of volume V by 2 each, what is the conversion of the system? What is the conversion of the system for the same inlet and operating conditions? I repeat the question. First order liquid phase reaction is taking place in a CSTR of volume V. 50% conversion is achieved. If this CSTR is fitted into 2 equal volume CSTRs, అంటే ఒక్కటి నేను ఒకే V లో చేయకుండా ఆ V ని V/2 లాగా తీసుకొని ఉంటే what would have been the overall conversion at the end of the system if for the same inlet and operating conditions? Question అర్థమైందా? చెప్పండి ఒకసారి ఏమర్థమైంది? ఒకటే బౌల్ లో చేసే బదులు హాఫ్ క్వాంటిటీ బౌల్ నెక్స్ట్ ఇంకొక హాఫ్ క్వాంటిటీ బౌల్ పాస్ చేయడం. అంతే. ఇందాక ఏం చేసాం, ఉన్న వాల్యూమ్ కి సేమ్ వాల్యూమ్ కొత్తది తీసుకొచ్చి యాడ్ చేసాం. ఇక్కడ కొత్తది ఏం తీసుకురావట్లేదు, దీన్నే 2 లాగా చేస్తున్నాం. వి వాల్యూమ్ నే V/2 లాగా చేసుంటే గనక ఒకటే బౌల్ బదులు దీన్ని తీసుకెళ్లి 2 బౌల్ చేసుంటే కన్వర్షన్ ఏమయ్యేది ఓవరాల్ గా అని అడుగుతున్నారు. అంటే XA2 కనుక్కుంటారా XA1 కనుక్కుంటారా? XA2 కనుక్కోవాలి. XA2 కనుక్కోవాలి. రైట్, చేయండి. 6:38 టైం. 6:43 is the deadline.
అక్క 75%. నువ్వు ఒక విషయం ఆలోచించు. మనకి ఇందాక ప్రాబ్లంలో వి తీసుకుంటే మనకు 75% వచ్చింది. అంటే ఫర్ ఎ వాల్యూమ్ ఆఫ్ 2V, ఓవరాల్ వాల్యూమ్ ఆఫ్ 2V వి గాట్ నియర్లీ 75%. కానీ ఇప్పుడు మనం ఉన్న ఫస్ట్ వాల్యూమ్ నే సగం 2 చేసి పార్ట్స్ చేస్తున్నాం. సో మళ్ళీ 75% వస్తుందా? ఓకే ఓకే. రాదు కదా. $83%. 75 ఇంపాసిబుల్ రా. ఇప్పుడు ఇక మనము వి వాల్యూమ్ బదులు 2V తీసుకున్నా కూడా వి గాట్ అవర్ హైయెస్ట్ వాస్ 75. సో హౌ ఇట్ కెన్ క్రాస్ 75 చెప్పు. వీఆర్ ఎట్ వాల్యూమ్ వి ఓన్లీ. మనం V/2 అంటే ఓవరాల్ గా మన వాల్యూమ్ విఏ కదా. గాట్ మై పాయింట్. మనకు 2V వాల్యూమ్ ఉన్నప్పుడే 75% వచ్చింది. సో విఏ ఉన్నప్పుడు వాల్యూమ్ 75ని రీచ్ అవ్వదు. అంతకన్నా ఎక్కువ అసలు అవ్వదు. 55 అక్క 55.5%. కరెక్ట్. కంగ్రాచులేషన్స్. టైం కన్నా ముందు కూడా చేసా. ఎగ్జాక్ట్ టైం 5 minutes పట్టింది. ట్రై చేస్తారా? చేద్దామా? ఒక మినిట్ ఆగమంటారా? వన్ మినిట్ 2 minutes 1 minute ఆగుతాను, తర్వాత చేసేద్దాం. అక్క ఏం వాడుతున్నావు అక్క నువ్వు రాయడానికి? OneNote లో రాస్తున్నావు. ఎందుకు? చేత్తోనే. టచ్ స్క్రీన్ అక్క నీది? ఫోన్లో రాస్తున్నావా? లేదు, ల్యాప్టాప్ టచ్ స్క్రీన్. ఓకేనా? చేద్దామా? చూడండి, ఏం లేదు, సింపుల్. క్వశ్చన్ అర్థమైంది కదా. ఫస్ట్ ఒక వి వాల్యూమ్ సిఎస్టిఆర్ తీసుకున్నాం. దాంతో మనకు కన్వర్షన్ 50% వచ్చింది. సో ఈసారి ఏం చేస్తున్నామంటే ఈ వి వాల్యూమ్ నే తీసుకొచ్చి 2 ముక్కలు చేసి 2 CSTRs లాగా పెడుతున్నాం. ఒకే సిఎస్టిఆర్ లాగా కాకుండా 2 CSTRs లాగా పెడుతున్నాం. పెట్టినప్పుడు కన్వర్షన్ ఏమవుతుంది అని అనుకుంటే మనకు 55% వస్తుంది. అంటే ఏంటి? కన్వర్షన్ ఇంక్రీజ్ అయింది. అర్థమైందా? సేమ్ వాల్యూమ్ ని ఒక్క రియాక్టర్ లాగా కాకుండా 2 రియాక్టర్ల లాగా చేసి రియాక్షన్ గనక మనము ఏమంటారు, రియాక్షన్ గనక చేస్తే 2 రియాక్టర్లో మనకు కన్వర్షన్ పెరిగింది. అంతే కాస్ట్ కదా. ఇప్పుడు కాస్ట్ అయితే ఏం మారదు సేమ్ వాల్యూమ్ కి. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, తర్వాత అనలైజ్ చేద్దాం ప్రాబ్లమ్ ని. సో ఫస్ట్ కేస్ ఒకటే సిఎస్టిఆర్ ఉంది. వి, ఇట్స్ వాల్యూమ్ ఈజ్ వి and the conversion we got for some inlet condition is final conversion is 50%. So ఏమవుద్ది? V/FA0 is equal to రెడ్ తీసుకున్నా కనిపిస్తుంది ఇది. ఓకే, V/FA0 is equal to 0.5 by ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కాబట్టి సేమ్ ఇంతకు ముందు లాజికే, KCA0 into 1 minus 0.5. KC అని KCA0 into 1 minus XA లాగా రాస్తున్నాం. సో ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ కేస్ 2లోకి వెళ్తే అక్కడ ఏం చేసాం? 2 CSTRs పెట్టేసాం. దీని వాల్యూమ్ V/2, దీని వాల్యూమ్ V/2. మనకి ఇక్కడ కన్వర్షన్ ఎంతో తెలియదు. దీని X1 అందాం, దీని X2 అందాం. ఓకేనా? సో అప్పుడు మనకి ఫస్ట్ రియాక్టర్ కి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఏమొస్తుంది? V/2 FA0 ఈజ్ ఈక్వల్ టు X1 by KCA0 into 1 minus X1. ఇది అంటే మీకు నచ్చితే టౌ/CA0 లో కూడా రాసుకోవచ్చు, బట్ అవసరం లేదు కదా, ఎందుకు ఎక్స్ట్రా డీటెయిల్స్ అని నేను రాయట్లేదు. సెకండ్ రియాక్టర్ ఈక్వేషన్ ఏమవుద్ది? ఇక్కడ V/2 ఎందుకు రాస్తున్నా? దిస్ ఈజ్ ద V/FA0 లో ఈసారి V ఇదనమాట. V/2 FA0 is equal to X2 minus X1.
చెప్పరేంటి తప్పు రాస్తే KCA0 ఇంటూ 1 - x2. ఇక్కడ వరకు అందరు యాక్సెప్టెడా నాతో? ఆర్ యూ ఆల్ దేర్ విత్ మీ? యాక్సెప్టెడ్. సో 3 ఈక్వేషన్స్ ఉన్నాయి మన దగ్గర మొత్తం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే డివైడ్ 2 by 1, 2 and 1. ఓకే, సెకండ్ ఈక్వేషన్ అండ్ ఫస్ట్ ఈక్వేషన్ ని డివైడ్ చేస్తాను. ఓకే, చేస్తే ఏమవుతుంది? V/2 FA0 is equal to x1 by KCA0 into 1 - x1 divided by V/FA0 divided by ఇక్కడ 0.5 ఇక్కడే క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇక్కడ 1 - 0.5 అంటే కూడా 0.5 కదా. ఇక్కడ కట్ చేస్తే 1 by KCA0. ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఏమవుద్ది? V క్యాన్సిల్, FA0 క్యాన్సిల్, KCA0 క్యాన్సిల్. సో 1/2 is equal to x1 by 1 - x1. 1 - x1 is equal to 2x1. 1 is equal to 3x1. x1 is equal to 0.33. x1 is equal to 0.33 or 1/3. అంటే ఫస్ట్ రియాక్టర్ దాటాక కన్వర్షన్ 33% అయింది. నౌ సిమిలర్గా సెకండ్ ఈక్వేషన్ని అండ్ ఫస్ట్ ఈక్వేషన్ని డివైడ్ చేస్తున్నాను. ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 1ని కూడా అట్లాగే డివైడ్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది? సేమ్ మీరు చేసి చూస్తే XA2 మైనస్ XA1 మనకు 0.33 అని వచ్చేసింది కదా, అది పెట్టేస్తున్నాను. డివైడెడ్ బై 1 - XA2 విల్ బి ఈక్వల్ టు 1/2. దీన్ని సాల్వ్ చేస్తే you will get finally XA2 is equal to 1.66 divided by 3 and this will be equal to 0.553 అంటే 55.3% అన్నమాట ఓవరాల్ కన్వర్షన్. సో our final result is that if we take 2 CSTRs instead of 1 CSTR of same volume, ఇంతకుముందు V తీసుకునే బదులు V/2 లాగా కనుక తీసుకుంటే for the same inlet flow rate and everything, after first reactor the conversion is 33% and after second reactor the overall conversion is 55.3%. so original ga VA తీసుకొనుంటే the conversion was 50%. it is given in the question. so అర్థమైందా? ఈడి వరకు అనాలిసిస్ ఓకేనా? ప్రాబ్లం ఓకేనా అందరికి? కరుణ్, కార్తిక్, మీకు ఆ ఈక్వేషన్స్ డివైడ్ చేయాలన్న ఐడియా ఎలా వచ్చిందక్క? అంటే కాన్సెప్చువల్ గా అయినా ఏంటి రీజన్ అలా డివైడ్ చేయడానికి? ఈక్వేషన్స్ డివైడ్ చేయడం అంటే ఏం లేదు. నీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇలా చూసుకో. V/FA0 is equal to this కదా. ఇక్కడ 2 నాట్ పంపించుకో, దెన్ V/FA0 will be equal to 2x1 so and so కదా. ఓకే సేమ్ వాల్యూ కాబట్టి ఈక్వేట్ చేయొచ్చు అంతే. LHS is equal, so RHS is equated kind of thing. నాకు స్కూల్ నుంచి అలా ఈక్వేషన్స్ ని డివైడ్ చేసేయడం అలవాటు. అది ఒకవేళ కన్ఫ్యూజింగ్ గా ఉంటే ఐఎమ్ సారీ. ఇట్ ఈస్ బేసికల్లీ LHS is equal, RHS is equated kind of thing. ఓకేనా? ఓకే అక్క. సో ప్రాబ్లం ఓకేనా? yes. సో నౌ ఇప్పుడు చెప్పండి నాకు, మనకేం ఖర్చు పెరగట్లేదు, ఏం పెరగట్లేదు, వాల్యూమ్ని అంతే ఉంచి ఒక్క ముక్కగా చేస్తే 50%, ఒక్క వాల్యూమ్లా ఉంచితే 50% ఉంది. ఇఫ్ ఐ హ్యావ్ డివైడెడ్ ఇట్ ఇంటూ 2 parts ఆఫ్ సేమ్ వాల్యూమ్, వీనే V/2 చిన్న చిన్న కంటైనర్స్ లాగా చేశాను, ఒకే పెద్ద కంటైనర్ తీసుకోకుండా, అండ్ ఐ గాట్ ఎన్ ఓవరాల్ కన్వర్షన్ ఆఫ్ 55%. యాజ్ అన్ ఇంజనీర్ విచ్ వన్ యుల్ ప్రిఫర్? ఇదా? ఆబ్వియస్లీ, ఎందుకంటే కాస్ట్, మెటీరియల్ కాస్ట్ సేమ్, వాల్యూమ్ సేమ్ కాబట్టి మనకి ఎకనామికల్ గా ఎక్కడ ప్రాబ్లం ఉండదు. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఏదైనా చేసుకుంటే మనకి ప్లాంట్ పరంగా కూడా మెకానికల్ గా కూడా ఇబ్బందులు ఉండవు. సో దిస్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. బట్ టెల్ మీ వై
వై సేమ్ వాల్యూమ్ ఉన్నప్పుడు మన పర్ఫార్మెన్స్ ఈక్వేషన్లు అన్ని వాల్యూమ్ మీదనే డిపెండ్ అవుతున్నప్పుడు why the conversion has increased when the CSTRs are splitted into two. Any reasoning? Anyone can think of why the conversion is increasing basically? Okay, ఇది చెప్పండి పోనీ. ఇప్పుడు ఇంత v/2 కాకుండా v/3 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 చేస్తుంటే ఇది ఎక్సర్సైజ్ మీకు ఈరోజు హోంవర్క్. Do the same problem by splitting the CSTR into 3 parts. ఓవరాల్ ఫైనల్ గా కన్వర్షన్ ఎంత వచ్చిందో చెప్పండి. ఓకేనా? అది చెప్పిన అది హోంవర్క్. అండ్ ఆలోచించండి వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ వెన్. ఓకే, అట్లీస్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ కాకపోయినా ఇప్పుడు అజ్యూమ్ చేసి చెప్పండి వాట్ విల్ హ్యాపెన్, వాట్ విల్ బి ద ఓవరాల్ కన్వర్షన్ ఆఫ్టర్ v3. v/3 కనుక తీసుకుంటే థర్డ్ రియాక్టర్ తర్వాత కన్వర్షన్ 50 కన్నా ఎక్కువ ఉంటుందా, 50కి 55కి మధ్యన ఉంటుందా, 55 కన్నా ఎక్కువ ఉంటుందా? 55 కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, అది గెస్. ఓకే, ఎందుకు అవుతుంది? వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? టైమా అక్క? టైం కూడా సేమే కదా. టైం కూడా సేమా? ఓకే ఓకే. ఇప్పుడు కాన్సంట్రేషన్ అక్క. ఓకే, కాన్సన్ట్రేషన్ అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీరు ఎవరో టైం అన్నారు కదా, దానికి చెప్తున్నాను. ఒక్క రియాక్టర్ లో 2 minutes ఉంటే 2 రియాక్టర్ లో ఇందులో 1 minute ఇందులో 1 minute ఉంటుంది. టైంలో ఏం ఫరక్ పడదు. యూ కెన్ క్యాలిక్యులేట్. ఎందుకంటే జస్ట్ v బై వాల్యూమ్ నే బై 2 చేశాం కదా, సో టైం కూడా బై 2నే అవుతుంది. సో టైం వల్ల కాదు, కాన్సన్ట్రేషన్ అన్నారు. హౌ, వాట్ ఈస్ యువర్ ఐడియా సేయింగ్ కాన్సన్ట్రేషన్? ఓకే, చెప్తున్నా వినండి. ఒక్కటి థాట్ వచ్చింది. ఇక్కడ సింగిల్ వాల్యూమ్ కాబట్టి రెసిడెన్స్ టైమ్ తక్కువ ఉంటుంది అక్క. ఓకే, ఇక్కడ 2 వాల్యూమ్స్ లో పంపిస్తున్నాం కాబట్టి రెసిడెన్స్ టైం ఎక్కువ ఉంటుంది అక్క. అదే చెప్పాను ఇందాక, రెసిడెన్స్ టైంలో మార్పు ఏం లేదు. ఇప్పుడు మనం ఇందాక ఏం రాసాం? τ/CA0 అని రాసాం. ఇప్పుడు v/FA0 ఈజ్ ఈక్వల్ టు τ1/CA0 అనుకో. నెక్స్ట్ రియాక్టర్ ఇప్పుడు స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుంది? v/2FA0 ఈజ్ ఈక్వల్ టు τ2/CA. జస్ట్ టైం హాఫ్ అయింది. నువ్వు ఇందులో 2 minutes ఉంచితే ఇక్కడ ఏం చేస్తావంటే ఒక రియాక్టర్ లో 1 minute, ఒక రియాక్టర్ లో 1 minute, ఓవరాల్ గా అయితే 2 minutes అవుతుంది ఇక్కడ కూడా. సో రెసిడెన్స్ టైం లో తేడా ఏం లేదు. మేబీ బ్యాక్ మిక్సింగ్ వచ్చేసి 2 times జరుగుతుంది కదా ఆ మెకానిజం. ఫస్ట్ రియాక్టర్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ సెకండ్ టైం కూడా అక్కడ బ్యాక్ మిక్సింగ్ అవుతుంది కదా. కొంచెం అలాంటిదే చూడండి. సో పాజిటివ్ ఆర్డర్ అయితే కాన్సంట్రేషన్ మాక్సిమం ఉండొచ్చు సంథింగ్. ఇప్పుడు చూడండి, ఒక్క రియాక్టర్ ఉంది సపోజ్. మనం ఉన్న వాల్యూమ్ అంతా ఫస్ట్ రియాక్టర్ లోకి ఎక్కిచ్చేస్తున్నాం అండ్ ఇంకా ఫైనల్ గా ప్రోడక్ట్ తీసేసుకుంటున్నాం. అవునా? మనం అనుకుందాం, జస్ట్ సే మనం పంపించిన ఏ అనే రియాక్టెంట్ ఒక పిఎఫ్ఆర్ లో అయ్యి ఉంటే, సే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సమ్ 4 planes అనుకుందాం ఊరికే. సో సిఎస్టిఆర్ లోకి వెళ్ళాక కూడా దానికి యాక్చువల్ గా 4 planes ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేసేస్తాం మనం? ఫస్ట్ తీసుకొచ్చి లాస్ట్ కి తీసుకొచ్చి ఫస్ట్ కి. ఇవన్నీ ఏంటి? యాక్చువల్ గా పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్స్ కదా. యాక్చువల్ గా అయితే పిఎఫ్ఆర్ లో చేస్తే బాగుండేది, కానీ మనం సిఎస్టిఆర్ లో చేస్తున్నాం. అవునా? సో ఇందులో యాక్చువల్ గా 4 planes ఉన్నాయి అనుకుందాం. మనం పంపించిన రియాక్టర్ లో మనం పంపించిన ఫీడ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ 4 planes. మన సిఎస్టిఆర్ ఏం చేసేస్తుంది అంటే, మనం స్టిరర్ వేసేస్తాం కాబట్టి ఈ ఫస్ట్ ప్లేన్ వెళ్ళి లాస్ట్ ప్లేన్ లో, లాస్ట్ ప్లేన్ వెళ్ళి ఫస్ట్ ప్లేన్ లో చేసేసి కలిసిపోయి ద కాన్సన్ట్రేషన్ విల్ బికమ్ యాజ్ మినిమమ్ యాజ్ పాసిబుల్ ఫర్ ఎ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్. బికాస్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్, rate will decrease. Okay, hence conversion will also be low for a given volume. Accepted up to here? Yes. ఇప్పుడు నేను ఇదే సింగిల్ రియాక్టర్ ని 2 ముక్కలు చేశాను, చిన్నవి. అప్పుడు ఏమవుతుంది? నా 4 planes కూడా 2 planes అయినట్టే కదా. ఇందులో 2 అంటే చూడండి, ఇలా ఎంటర్ అయినప్పుడు ఇందాక 4 planes పట్టింది, కానీ ఇప్పుడు 4 planes పట్టదు ఈ చిన్న రియాక్టర్ లో. సో ఫస్ట్ ఒక 2 planes మిక్స్ అవుతాయి, ఇందులోకి వెళ్తాయి, నెక్స్ట్ 2 planes వస్తాయి. అవునా?
సో మిక్సింగ్ ఇప్పుడు చూడండి, మనం మొన్న మాట్లాడుకున్నప్పుడు గుర్తుందా, ఇక్కడ 100A ఉన్న ప్లేన్ తీసుకెళ్ళి ఇక్కడ 100B ప్లేన్తో కలిపాం. మొన్న మనం సిఎస్టిఆర్ గురించి మాట్లాడుకున్నప్పుడు 100Aని 100Bకి, సెకండ్ దాన్ని ఫస్ట్, లాస్ట్ నుంచి సెకండ్, ఫస్ట్ నుంచి సెకండ్కి అలా కలిపాం కాబట్టి వి గాట్ ద మినిమం పాసిబుల్. ఇంకా అంతకన్నా మినిమం అసలు రాదు కాన్సన్ట్రేషన్. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ 100B ఫామ్ అయిపోయిన ప్లేన్ ఈ ఫస్ట్ ప్లేన్ వచ్చే లోపే సెకండ్ రియాక్టర్లోకి జంప్ అయిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు రియాక్టర్స్ చిన్నగా ఉండడం వల్ల బేసికల్ గా ఇక్కడ ఫస్ట్ టూ ప్లేన్స్ ఎంటర్ అయ్యాయి. రియాక్ట్ అయిపోయిన తర్వాత ఈ ఒకటి ఇక్కడికి వెళ్ళిన తర్వాతే ఈ నెక్స్ట్ రావడం పాసిబుల్ అవుద్ది అనమాట. ఈ మళ్ళీ ఫ్రెష్ ఏ రావడం పాసిబుల్ అవుద్ది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ వచ్చిన ఫ్రెష్ ఏ అండ్ ఈ ఓవరాల్ రియాక్టర్ లో ఇప్పుడే ఎంటర్ అయిన ఫ్రెష్ ఏ అండ్ కంప్లీట్ గా కన్వర్ట్ అయిన ఏ మిక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ మనం స్ప్లిట్ చేసినప్పుడు ఇప్పుడే ఎంటర్ అయిన ఫ్రెష్ ఏకి కన్వర్ట్ అయిపోయిన బీతో మిక్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. గాట్ ద పాయింట్? ఎస్. సో వి రెడ్యూస్డ్ బ్యాక్ మిక్సింగ్. అంటే ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ కండిషన్. ఇప్పుడు పిఎఫ్ఆర్ లో మనం ఏం ట్రై చేస్తాం, విల్ బి ట్రైంగ్ టు రెడ్యూస్ ద బ్యాక్ మిక్సింగ్. ఎలా ఉన్నా అలా పంపించడానికి ట్రై చేస్తాం, అవునా? సో హియర్ ఎ సిమిలర్ కాన్సెప్ట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నమాట. ఇప్పుడు ఇందాక 4 ప్లేన్స్ ని కలిపి మిక్స్ చేసేది ఇప్పుడు జస్ట్ 2 ప్లేన్స్ అయిపోయింది. బీని ఎస్కేప్ చేయించేసాం ఇక్కడ నుంచి అండ్ ఫ్రెష్ ఎంటర్ అయ్యేలాగా చేసాం. ఓకే, ఒకవేళ జస్ట్ సే మనం ఇన్స్టెడ్ ఆఫ్ 2 రియాక్టర్స్ 4 రియాక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, అంటే ఇది V/4 చిన్న చిన్న రియాక్టర్స్ గా చేసాం. వీనే చిన్న చిన్న రియాక్టర్స్. అప్పుడు ఏంటి, ఒక్క ప్లేనే పట్టుద్ది. ఇది బీలా కన్వర్ట్ అయిపోగానే దీన్ని ఇందులోకి పంపించి దీంట్లోకి ఫ్రెష్ వేస్తాం. అర్థమైందా? సో ఇక్కడైతే ఇంకా జీరో బ్యాక్ మిక్సింగ్, అసలు బీని ఇక్కడ కలవనివ్వట్లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ పిఎఫ్ఆర్. ఒప్పుకుంటారా? సిమిలర్ టు పిఎఫ్ఆర్. yes sir. బ్యాక్ మిక్సింగ్ ఏముండదు. బ్యాక్ మిక్సింగ్ జీరో చేస్తాం. మనం ఏమనుకున్నాం, 4 ప్లేన్స్ ఉన్నాయి అనుకుంటే 4 రియాక్టర్స్ తీసుకొని ఒక్క ప్లేనే పట్టించాం. ఒక్క ప్లేన్ పట్టించి ఇంకా రియాక్ట్ అయిన దాన్ని రియాక్ట్ అయినట్టుగా పంపించేసి అసలు కలవనివ్వట్లేదు నెక్స్ట్ వచ్చే ప్లేన్ తో. సో దిస్ ఈస్ ఏ పిఎఫ్ఆర్. సిమిలర్ కాదు, ఇంకా పిఎఫ్ఆర్. ఓకే, సో బేసికల్ గా మనం ఇక్కడ చేస్తున్నవన్నీ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. సో ద రీజన్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అంటే పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్స్. పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్స్ should, if they are not having any back mixing, the concentration will be maximum. Because the concentration will be maximum, the rate will be maximum, hence the conversion also will be maximum. అందుకనే వాల్యూమ్ V అయినప్పటికీ దాన్ని V/2 లాగా చేసినప్పుడు అవర్ కన్వర్షన్ గాట్ ఇంక్రీజ్డ్ కంపేర్ టు దిస్. అండ్ మనం V/3 చేస్తే ఇంకా మంచిగా అవుతుంది. V/4 చేస్తే ఇంకా బాగా అవుద్ది. అదనమాట అక్కడ కాన్సెప్ట్. సో హియర్ ద అదర్ కాన్సెప్ట్ టు బి అండర్స్టూడ్ ఈస్ a PFR is equivalent to infinite CSTRs. అంటే నువ్వు ఒక పిఎఫ్ఆర్ పెట్టే బదులు ఒక 10 CSTRలు పెట్టినా ద ఫంక్షనింగ్ విల్ బి ఆల్మోస్ట్ సేమ్. ఓకే, నువ్వు ఇన్ఫినైట్ అంటే మనం ఎగ్జాక్ట్ గా పిఎఫ్ఆర్ లో అయ్యే కన్వర్షనే నాకు సిఎస్టిఆర్స్ త్రూన కావాలి అంటే ఐడియల్లీ యూ హ్యావ్ టు పుట్ ఇన్ఫినైట్ సిఎస్టిఆర్స్. బట్ ఏముంది, దీంట్లో 99% అయ్యే బదులు నేను 98.19% అయినా ఓకే అనుకో, నీకు ఒక 10 సిఎస్టిఆర్లలో అయిపోద్ది. ఓకే ఓకే అక్క, మీకు పిఎఫ్ఆర్ ఈక్వివాలెంట్ టు ఇన్ఫినైట్ సిఎస్టిఆర్స్ అన్న కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది. సో ద బేసికల్ గా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ సిఎస్టిఆర్స్ డిక్రీజెస్ బ్యాక్ మిక్సింగ్. డిక్రీజింగ్ బ్యాక్ మిక్సింగ్ అంటే మూవింగ్ టు ఒక సిఎస్టిఆర్ ని పిఎఫ్ఆర్ గా మార్చాలి అంటే ట్రై టు బ్రేక్ ఇట్ ఇంటూ యాజ్ మెనీ పీసెస్ యాజ్ పాసిబుల్. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ సిఎస్టిఆర్ ఫేవర్స్ ఏ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్. ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కి నా దగ్గర పిఎఫ్ఆర్ లేదు, నేను సిఎస్టిఆర్స్ తోనే చేయాలి, కానీ అది పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్. కన్వర్షన్ ఎలా పెంచాలి అంటే ఆ సిఎస్టిఆర్ ని స్ప్లిట్ చేయండి, చేస్తే మీకు పిఎఫ్ఆర్ వచ్చేస్తుంది. గాట్ ద పాయింట్? yes అక్క.
అండ్ ఇన్ రియాలిటీ మీరు నిజంగా ఒక రియాక్షన్ అన్నది పిఎఫ్ఆర్ లో చేయాలనుకుంటే మీకు ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్ రావడం అసలు పాసిబులే కాదు. మీరు FM లో నేర్చుకున్నారా? ఏదైనా వెలాసిటీ ప్రొఫైల్ ఎలా ఉంటది? ఇలా ఉంటది. కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్ కూడా ఇలా ఉంటది. ఎందుకు? వాల్స్ దగ్గర నుంచి కదలదు బేసికల్ గా ఏదైనా. ఇప్పుడు నువ్వు ఎంటర్ చేసేది ఏ ప్యూర్ ఏ ఎంటర్ చేస్తావు. ఈ మధ్యలో ఉన్న ఏమో ముందుకెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ ఉన్నదేమో ఇక్కడే ఉండిపోతూ ఉంటది. వాల్స్ కి స్టిక్ అయిపోతూ ఉంటది. సో మనం పిఎఫ్ఆర్ లో అజ్యూమ్ చేసుకునే ఒక ఐడియల్ కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్ అంటే నేను పంపించినట్టుగా అసలు మిక్సింగ్ జరగకుండా వెళ్ళిపోతది అన్నది మన భ్రమ అన్నమాట బేసికల్ గా. నువ్వు ఏ పంపిస్తే అది ఇక్కడికి వెళ్ళాక యాక్చువల్ గా బీబీబీ లాగా కన్వర్ట్ అవ్వాలనుకోండి. కానీ ఈ వాల్స్ కున్న మాలిక్యూల్స్ ఏమైపోతాయి అంటే ఇక్కడే స్టిక్ అయి ఉండి ఇక్కడే బీ లా కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో ఫ్రెష్ ఏ వచ్చినప్పుడు ఆ ఫోర్స్ కి ఒక ఏ ఇక్కడ స్టిక్ అయిపోయి ఈ బి ఇక్కడ మిక్స్ అయిపోయి బ్యాక్ మిక్సింగ్ అన్నది ఎనేబుల్ చేస్తుంది అనమాట ఒక పిఎఫ్ఆర్. మనకు ఐడియల్ పిఎఫ్ఆర్ లో ఏమో మనం ఇలా అజ్యూమ్ చేసుకుంటాం కానీ రియాలిటీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి పిఎఫ్ఆర్ తో. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సిఎస్టిఆర్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఐడియల్ సిఎస్టిఆర్ తీసుకురావడం పెద్ద కష్టం కాదు. చిన్న వెజల్ తీసుకొని స్టిర్రింగ్ మంచిగా పెట్టినాం అనుకోండి, ఇట్ విల్ బి డెఫినెట్లీ ఆల్మోస్ట్ అన్ ఐడియల్ సిఎస్టిఆర్. మనకి మిక్సింగ్ చేయడం అంటే కష్టంగా, బ్యాక్ మిక్సింగ్ జరగకుండా ఆపాలి అంటే కష్టం, కానీ ఉన్నవన్నీ కలిపేయండి అంటే అదేమన్నా పెద్ద కష్టమైన పనియా? ఓకే, గాట్ ద పాయింట్. బేసికల్ గా ఒక పిఎఫ్ఆర్ అన్నది ఐడియల్ గా ఊహించుకోవడానికి బాగుంటది కానీ రియాలిటీలో అంత వర్కౌట్ అయ్యే విషయం కాదు. అందుకే మన దగ్గర ఉన్న సిఎస్టిఆర్స్ తోని మనకు పని కూడా ఈజీ అవుతుంది. అండ్ వీ క్యాన్ మేక్ దెమ్ ఆల్మోస్ట్ ఫంక్షన్ లైక్ ఏ పిఎఫ్ఆర్ బై స్ప్లిట్టింగ్ దెమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో దిస్ ఈజ్ పర్పస్ ఆఫ్ లెర్నింగ్. ఆ ఫార్ములాలు ఎందుకు నేర్చుకున్నాం మనం, 2 సిఎస్టిఆర్లు ఉంటే పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ ఎందుకు నేర్చుకున్నాం అంటే ఇందుకు నేర్చుకున్నాం. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఒక పిఎఫ్ఆర్ ఓకే, నువ్వు చాలా కష్టపడి మంచి ఐడియల్ పిఎఫ్ఆర్ ఏదో ఒకటి చేసి తయారు చేసావే అనుకో, ఆ పిఎఫ్ఆర్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ లో ఇంటిగ్రేషన్ ఉంటది. పెద్ద చిరాకు ఇది మనకి. ఒకవేళ రేట్ ఏదైనా కొంచెం తేడాగా ఉందనుకోండి, ఏదో డిఎక్స్ఏ బై 1 - XA అంటే ఏదో చేసి ఇంటిగ్రేట్ చేస్తాం కానీ ఏదన్నా కేఎక్స్ఏ బై 1 + XA హోల్ స్క్వేర్ అట్లా ఏదైనా ఉందనుకోండి రేట్, ఈ ఇంటిగ్రేషన్ చేయడం మనకు చాలా పెద్ద చిరాకు అయిపోతుంది. దాని బదులు ఏం చేస్తాం, ఇంత పిఎఫ్ఆర్ లో చేసి ఈ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసి వాల్యూమ్ ఎంతనో కనుక్కొని రెసిడెన్స్ టైం ఎంతనో కనుక్కునే కన్నా సేమ్ రియాక్షన్ ప్రొసీడ్ విత్ సిఎస్టిఆర్ అనమాట. ఓకేనా, మీకు విషయం అర్థమైందా? ద అడ్వాంటేజ్ ఆఫ్ స్ప్లిట్టింగ్, మేకింగ్ సిఎస్టిఆర్ సిరీస్ ఆఫ్ సిఎస్టిఆర్స్ ఈక్వల్ టు పిఎఫ్ఆర్. మనకు సిఎస్టిఆర్స్ లో ఉంటే ఏంటి, ఎట్ ద మోస్ట్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ ఇటు అటు పంపించి మైనస్ ని ప్లస్ ని మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్స్ అన్నవి అన్నిటికీ పాసిబుల్ కాదు. ఇప్పుడు సపోజ్ ఇలాంటి ఇంటిగ్రేషన్ ఏదైనా వచ్చింది అనుకోండి, డిఎక్స్ఏ బై 1 - XA డివైడెడ్ బై 1 + XA³ ఇలాంటి రేట్ ఏదైనా ఉందనుకోండి బై మిస్టేక్, దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం చెప్పండి? చాలా డిఫికల్ట్ అవుతుంది. అదే మనము ఈ రియాక్షన్ ని పిఎఫ్ఆర్ లో చేసి కష్టాలు పడే బదులు ఒక సిరీస్ ఆఫ్ సిఎస్టిఆర్స్ లో చేసాం అనుకోండి, విల్ గెట్ ఆల్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ ఫర్ షూర్. ఇంత కాంప్లికేట్ అయితే ఉండదు, జస్ట్ ఆల్జిబ్రిక్ కాంప్లికేషన్ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా అటు ఇటు పంపించుకుంటే మనకు ఆన్సర్లు వచ్చేస్తాయి. ఓకేనా, వీడి వరకు ఓకేనా? ఓకే అక్క. అందరికి ఎస్ అక్క, ఓకే. ఓకే కదా? ఓకే అక్క. డన్. సో దిస్ ఈస్ ద పాయింట్ అనమాట, ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్ప్లిట్టింగ్ ఆఫ్ సిఎస్టిఆర్ అనేది పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కి చేయొచ్చా, నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ కి చేయొచ్చా చెప్పండి? పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్. ఎస్, ఎందుకంటే స్ప్లిట్టింగ్ అన్నది మేకింగ్ ఇట్ ఈక్వివాలెంట్ టు పిఎఫ్ఆర్. పిఎఫ్ఆర్ అనేది ఎవరికి ఫేవరబుల్? పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్స్ కి ఫేవరబుల్. ఓకే, ఓకే అక్క. ఒకవేళ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్స్ ఉంటే ఒక్క సిఎస్టిఆర్ తోనే చేయండి. నెక్స్ట్, సో అల్టిమేట్ గా ఇప్పుడు ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ ఉంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు ఈ కాన్సెప్ట్ అంతా అర్థమవుతాయి. ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ ఉంది. మై క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద మాక్సిమం కన్వర్షన్ దట్ వీ కెన్ అటైన్ ఫర్ దిస్ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్? దీనికి అటైన్ చేయగలిగే మాక్సిమం కన్వర్షన్ ఎంత మనం? అంటే 100% లేకపోతే ఏదైనా ఉందా? So for a positive order reaction,
the maximum conversion that we will be able to achieve is the conversion that a PFR can achieve, an ideal PFR can achieve. అంతే కదా, PFR ని మించి కన్వర్షన్ ఎవరైనా చేయగలుగుతారా ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కి? No. So as I already said, 1 PFR is equal to infinite CSTR. So if I talk about conversion, ఇక్కడ కన్వర్షన్ పెడుతున్నాను y యాక్సిస్ మీద, ఇక్కడ నెంబర్ ఆఫ్ CSTRs పెడుతున్నాను. What is the minimum conversion possible for a positive order reaction? Minimum. Maximum ante whatever conversion that a PFR can achieve, that is a maximum conversion that can be achieved for a reaction. What is the minimum conversion that can be achieved for a positive order reaction? ఒక్క సిఎస్టిఆర్ లో వేసి చేసేసేయడం మినిమం. ఎగ్జాక్ట్లీ, ఒక్క సిఎస్టిఆర్ లో నువ్వు వేసి కలిపేసి మిక్స్ చేసి చేసేస్తే దట్ విల్ బి ద మినిమం పాసిబుల్ కాన్సన్ట్రేషన్ ఇట్ కెన్ అచీవ్. సో దట్ విల్ బి ద మినిమం రేట్ ఇట్ కెన్ అచీవ్, హెన్స్ మినిమం కన్వర్షన్ ఇట్ కెన్ అచీవ్. ఓకే, సో మాక్సిమం ఇది, మినిమం ఇది, ఇలా అనమాట. ఇదొక ఎక్స్ట్రీమ్, ఇదొక ఎక్స్ట్రీమ్. ఇక్కడ బేసికల్ గా ఒక్క సిఎస్టిఆర్ ఫర్ ఎ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్, ఈ డిస్కషన్ అంతా పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కి ఒక్క సిఎస్టిఆర్ అన్నది మినిమం కన్వర్షన్ ఇస్తుంది. ఓకే, ఒక్క పిఎఫ్ఆర్ విచ్ ఇస్ ఈక్వివాలెంట్ టు ఇన్ఫైనైట్ సిఎస్టిఆర్స్ అన్నవి మాక్సిమం కన్వర్షన్ ఇస్తుంది. ఈ మధ్యలో అన్ని ఏంటి, ఇది 1, ఇది ఇన్ఫైనైట్, 2, 3, 4 as the number of CSTRs increases, conversion increases. ఓకేనా? ఏమన్నా అర్థమైందా? అయిందక్క. నేను టోటల్ గా ఎండ్ పాయింట్స్ రాశాను ఇక్కడ. టోటల్ గా ఒక కన్వర్షన్ మినిమం, ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కి ఒక్క సిఎస్టిఆర్ లో జరిగే కన్వర్షన్ ద మినిమం పాసిబుల్ కన్వర్షన్. ఒక పిఎఫ్ఆర్ లో జరిగే కన్వర్షన్ మాక్సిమం కన్వర్షన్. ఒక పిఎఫ్ఆర్ అంటే ఇప్పుడే మనం ప్రూవ్ చేసుకున్నాం, ఇట్ విల్ బి ఈక్వల్ టు ఇన్ఫినైట్ సిఎస్టిఆర్స్. సో ఈ మధ్యలో ఉండేవి ఏంటంటే 2 CSTRs ఇన్ సిరీస్, 3 CSTRs ఇన్ సిరీస్, 4 CSTRs ఇన్ సిరీస్. నువ్వు ఎన్ని సిఎస్టిఆర్లను సిరీస్ లో పెట్టగలిగితే కన్వర్షన్ అంత ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, దీన్నే గ్రాఫికల్ గా కనుక చేసుకోవాలి అనుకుంటే ఇది కన్వర్షన్, ఇది నెంబర్ ఆఫ్ సిఎస్టిఆర్స్, ఇలా ఉంటుంది. ఇది పిఎఫ్ఆర్ అచీవ్ చేయగలిగే కన్వర్షన్ అనుకుందాం. అంటే దిస్ ఈస్ ద మాక్సిమం, అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినైట్ సిఎస్టిఆర్స్ కా కన్వర్షన్, సే సమ్ ఏదోటి సమ్ 80% వాట్ ఎవర్. ఇది ఒక్క సిఎస్టిఆర్ చేసే కన్వర్షన్. ఇక్కడ 80%, ఇది ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సిఎస్టిఆర్స్ అనేది మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాం. సో నువ్వు ఇక్కడ మధ్యలో 2 CSTRs తీసుకున్నావు అనుకో, మేబీ ద కన్వర్షన్ ఈస్ 55%. మనం ఇక్కడ 50% అనుకున్నాం. మేబీ 5 CSTRs తీసుకుంటే ఇంకొంచెం అట్లా. ఓకేనా? క్లియరా? క్లియర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారా, ఆ V/3ది హోంవర్క్ ఇచ్చేసాను. 3 CSTRs లాగా స్ప్లిట్ చేస్తే ఏమవుతుందో చెప్పండి నాకు. నేను ఇందాక చెప్పిన పాయింట్ ఒకటి అర్థమైందా మీకు? ఇన్ఫినైట్ సిఎస్టిఆర్స్ అంటున్నాను కదా అని మనం రియాలిటీలో ఇన్ఫినైట్ పెట్టాల్సిన అవసరం రాదు. సే ఒక పిఎఫ్ఆర్ అచీవ్ చేయగలిగిన కన్వర్షన్ 99% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఏ పిఎఫ్ఆర్. నాకు ఒక్క సిఎస్టిఆర్ తోని సే నాకు ఒక 50% వస్తుంది అనుకుందాం. 99 వద్దులే, ఎంత తీసుకుందాము, 70 తీసుకుందాం. if I split this CSTR into 2 parts, let's say my conversion is 56. ఇంకోటి పెట్టాం అనుకోండి, సే మై కన్వర్షన్ ఈస్ సమ్ 63. అట్లా ఒక 4-5 CSTRs కి మనకి ఎక్కడ దాకా వచ్చేస్తుంది అంటే సమ్ 69 దాకా వచ్చేస్తుంది. మీరు మిగిలిన 1% కూడా అచీవ్ చేయాలి అనుకుంటే యూ షుడ్ గో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. కానీ అంత అవసరం లేదు కదా, 70కి 69కి పెద్ద ఫరక్ పడేది ఏం లేదు అనుకుంటే the job will be done with nearly 5 to 6 CSTRs అనమాట. అది ఒక ప్రాబ్లం ఉంటుంది, అది చేసినప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ దేనికి అంటే ఒక ప్లగ్ ఫ్లో రియాక్టర్ ఈక్వల్స్ టు హౌ మెనీ సిఎస్టిఆర్స్ అని రిలేషన్ ఉందా? అట్లా ఏం లేదు. ఐడియల్ గా చెప్పాలి అంటే మాత్రం ఇట్ ఈస్ ఇన్ఫినైట్ సిఎస్టిఆర్స్. అలాంటి ప్రాబ్లం నీకు రాదు కూడా, ఏం టెన్షన్ పడకు. నేను మామూలుగా అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఇన్ఫినైట్ అంటే ఇన్ఫినైట్ పెట్టడం కష్టం కదా అక్క, దాని బదులు పిఎఫ్ఆర్ఏ పెట్టుకుందాం కదా అంటారేమో అని. ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఒక 6-7 CSTRs లో. నీకు నిజంగా లాస్ట్ ఆ 0.1% కన్వర్షన్ కూడా కావాలి అనుకుంటేనే ఇన్ఫినైట్ అవుతాయి అని చెప్తున్నాను నేను బేసికల్ గా.
ఓకేనా? అంటే మనం అనుకోవచ్చు గదా! ఇన్ఫైనైట్ సీఎస్‌టీఆర్స్ పట్టే బదులు ఒక్క పీఎఫ్ఆర్ పెడితే సరిపోద్ది గదా! అని అనుకుంటాం గదా! అని నేను చెప్తున్నా అనమాట. ఇక్కడ 70% అయితే నీకు ఆల్‌మోస్ట్ 69.9% కన్వర్షన్ ఒక 10 సీఎస్‌టీఆర్స్ లోపల వచ్చేస్తది. మిగిలిన 0.1% కూడా కావాలి అనుకుంటే యూ హావ్ టు గో టు ఇన్ఫైనైట్ సీఎస్‌టీఆర్స్. ఎందుకు? నీకు 0.1 కన్వర్షన్ దగ్గర ఆల్‌మోస్ట్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ తగ్గిపోద్ది. సో, రేట్ ఆఫ్ రియాక్షన్ విల్ బి ఆల్‌మోస్ట్ వెరీ, 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 వెరీ స్మాల్. ఇంకా నువ్వు ఆ రేట్‌తోని ఈ 70% రీచ్ అవ్వాలంటే ఇంకా నీకు చాలా సీఎస్‌టీఆర్స్ పడతాయన్నమాట బేసికల్‌గా. ఇంకా అందులో సీఎస్‌టీఆర్స్ ఉన్న కాన్సంట్రేషన్‌ని తగ్గిచ్చేస్తాయి అట్లా. సో, ఇప్పుడు ఈ విషయం అర్థమైతే నాకొక విషయం చెప్పండి. ఇప్పుడు సీఎస్‌టీఆర్స్‌ని పెట్టాం బానే ఉంది సీరీస్‌లో. పీఎఫ్ఆర్‌లని సీరీస్‌లో పెట్టొచ్చా? పెడితే ఏమన్నా ఇలాగే యూజ్ ఉంటదా? ఇప్పుడు సీఎస్‌టీఆర్స్‌ని ఒకటే సీఎస్‌టీఆర్ పెట్టకుండా 2, 3 లాగా స్ప్లిట్ చేస్తే వి గాట్ అన్ ఇంక్రీజ్ ఇన్ కన్వర్షన్. అవునా? What if I put a PFRs in series? ఒక్క పీఎఫ్ఆర్ వి వాల్యూమ్ బదులు 2 వాల్యూమ్స్ V/2 పెట్టాననుకోండి. ఈస్ దేర్ ఎనీ అడ్వాంటేజ్? ఇఫ్ యెస్, వాట్? ఆలోచిస్తున్నారా? చెప్తున్నారా? నేను డిస్కనెక్ట్ అయిపోయాను. ఆలోచిస్తున్నాం అక్క. ఓకే. ఏదైనా మీకు ఇట్లాంటి క్వెషన్ వచ్చినప్పుడు మీరు ఆలోచించలేకపోతే చిన్న ప్రాబ్లమ్ వేసుకొని చూసుకోండి. సేమ్ ఇందాకట్లాగా. ఇప్పుడు మనం ఏం చేసాం? ఒక్క సీఎస్‌టీఆర్ బదులు 2 సీఎస్‌టీఆర్ పడితే ఏమవుతుంది అనడానికి ఒక కన్వర్షన్ ఒకటి చేసేసుకొని చూసుకొని చేసాం గదా! అట్లా కూడా చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. బట్ నార్మల్‌గా ఆలోచించొచ్చు. సో, ద పాయింట్ ఈస్ ఏం ఫరక్ పడదు. ఎందుకు పడతది? చూడండి ఇక్కడ రియాక్టెంట్‌ని పంపించారనుకోండి సపోజ్. మీరిక్కడ రియాక్టెంట్‌ని పంపించారు. ఇక్కడ ఎలాగో బ్యాక్ మిక్సింగ్ లేదు. సో, పంపినట్టుగా బయటికొస్తది. వి వాల్యూమ్ అయినా అంతే. ఇప్పుడు V/2 అయినా అంతే గదా! ఇక్కడ ఎలాగో బ్యాక్ మిక్సింగ్ లేదు. అక్కడ మిక్సింగ్ జరుగుతుంది. కాబట్టి నేను స్ప్లిట్ చేసిన కొద్దీ బ్యాక్ మిక్సింగ్ రెడ్యూస్ అవుతుంది. ఇక్కడేముంది నేను ఎలా పంపిస్తే అలాగే బయలుదేరి ఈ రియాక్టర్ నుంచి ఆ రియాక్టర్‌కెళ్తాయి. అంతే గదా! సో, కన్వర్షన్ ఏమీ మారదు. ఇక్కడ 50% ఉంటే ఈడ గూడా 50% ఉంటది. నువ్వు V/2 చేసుకో, V/3 చేసుకో, V/10 గూడా చేసుకో. అర్థమైందా? ఓకే అక్క. ఇందాకేమైంది? ఇక్కడ కన్వర్ట్ అయిన బిని నేను మళ్ళీ ఫస్ట్ ఏతో మిక్స్ కానివ్వలేదు. బిని పక్క దాంట్లో వేసేసానింకా. ఇక్కడ అసలు అలాంటి ప్రాబ్లమే లేదు గదా! మనకు ముందు నుంచయినా. అసలు బ్యాక్ మిక్సింగే లేదు. నేను ఎలా పంపించింది అలాగే లైన్‌గా ఎళ్తుంది బుద్ధిగా. సో, నువ్వు 2 రియాక్టర్స్ చేసినా గూడా ఇక్కడ ఎండ్ అయినదే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. అంతే తప్ప మీకక్కడ కన్వర్షన్‌లో వచ్చే ఫరకేముండదు. సో, ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ ఇట్ యూ కెన్ టేక్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ అండ్ చేసుకోవచ్చు. జస్ట్ వి వాల్యూమ్ ఉంది. కన్వర్షన్ 50% అనుకోండి. V/2 చేస్తే ఫైనల్ కన్వర్షన్ ఎంత అని చూసుకోండి. 50% వస్తది. ఓకే. కాకపోతే కష్టపడి 2 ఇంటిగ్రేషన్‌లు చేయాల్సొస్తది. కానీ అక్కడ అక్క అది DXA1 అని ఉంది ఫస్ట్ ఈక్వేషన్‌లో. సెకండ్ ఈక్వేషన్‌లో ఏమని రాయాలి? XA2 - XA1 అని రాయాలా? ఇక్కడ ఎప్పుడు గూడా ఇంటిగ్రేషనే గదా! ఆ! 0-XA1 బదులు XA2 to XA2, సో, XA1 to XA2 XA1 రాయాలి. టు XA2 కదా! సో, అవును. DXA అంతే ఉంటది. వేరియబుల్ అంతే ఉంటుంది అంతే. కదా! నీకిక్కడ ఆ! లోవర్ ఓకే. లిమిట్ చేంజ్ అవుద్ది అంతే. ఆ! 0 ఇంతకుముందు ఏంటి XA-0 కాబట్టి XA మిగిలిపోద్ది ఇంటిగ్రేట్ చేశాక. ఇక్కడేంటి XA2 - XA1 ఓహ్! వస్తది అర్థమైంది. ఇంటిగ్రేట్ అర్థమైంది. చేశాక. ఈక్వివాలెంట్ ఉంటాయి ఫార్ములాస్ ఎప్పుడు గూడా. కాకపోతే అక్కడ ఆల్జీబ్రాకి ఇక్కడ ఏంటి డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్. హ్మ్. ఓకేనా? ఓకే. సో, సీఎస్‌టీఆర్స్‌ని సీరీస్‌లో పెడితే వి ఆర్ ఎట్ బెనిఫిట్. పీఎఫ్ఆర్స్‌ని సీరీస్‌లో పెడితే బెనిఫిట్ లేదు, లాస్ లేదు. అసలు పెట్టాల్సిన అవసరం లేదు బేసికల్‌గా. ఇది ఫూలిష్‌నెస్. ఏమవ్వదు తేడా. ఓకేనా? సేమ్. నో చేంజ్ అన్నమాట.
వాట్ ఇఫ్ సిఎస్టిఆర్ అండ్ పిఎఫ్ఆర్ యూజ్ ఉంటుందా ఏమైనా? మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది, ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నాను అప్పటి నుంచి. క్లియరే కదా? ఓకే, మీకు బోర్ వస్తున్నట్టుంది. ఇది ఒక్కటి ఆలోచించి ఆపేద్దాం ఈ రోజుకి. సో సిఎస్టిఆర్ సిరీస్లో పెడితే బెనిఫిట్ అని ఒప్పుకుంటారా? సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్ పెడితే కన్వర్షన్ పెరుగుతుంది అక్క. ఆగండి, ఫస్ట్ 2 సిఎస్టిఆర్స్ అట్లా 3 సిఎస్టిఆర్ సిరీస్లో పెడితే బెనిఫిటా లాసా? బెనిఫిట్. ఫర్ ఏ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ బెనిఫిట్. పిఎఫ్ఆర్ సిరీస్లో పెడితే ఏమైనా బెనిఫిట్ ఉందా? నో లాస్ నో బెనిఫిట్. నో, అసలు చేయాల్సిన అవసరం లేదు. అది ఇంకా ఉన్నదాన్ని 2 ముక్కలు చేసినట్టు ఉంటుంది, అంతే, ఏమి ఉండదు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే ఒక సిఎస్టిఆర్ ఇప్పుడు ఇక్కడ వరకు 50% కన్వర్షన్ అయింది. ఇక్కడ నుంచి నేను ఇంకో సిఎస్టిఆర్ లో పెట్టకుండా ఇంకో పిఎఫ్ఆర్ లో పంపిస్తాను అంటున్నా. ఆర్ఎల్స్ ఒక పిఎఫ్ఆర్ దాని తర్వాత ఒక సిఎస్టిఆర్, ఇలా ఏమైనా యూజ్ ఉంటుందా? చేయొచ్చు అంటారా? ఫస్ట్ దాంట్లో బెనిఫిట్. ఓకే. సెకండ్ దాంట్లో కూడా బెనిఫిటే అక్క. ఓకే, సో బేసికల్ గా స్ప్లిట్టింగ్ చేసినప్పుడు ఇప్పుడు సిఎస్టిఆర్ ఎక్కడ ఇన్వాల్వ్ అయినా స్ప్లిట్టింగ్ చేసినప్పుడు ఎంతో కొంత బ్యాక్ మిక్సింగ్ తగ్గుతుంది కదా. అవును. ఒక్క సిఎస్టిఆర్ వి వాల్యూమ్ ది తీసుకునే బదులు V/2 సిఎస్టిఆర్ ఒక V/2 పిఎఫ్ఆర్ తీసుకుంటే పక్కా బెనిఫిటే. యాక్సెప్టెడ్ ఎవ్రీవన్? ఉన్నారా? బోర్ వస్తుందా? ఆపేద్దామా క్లాస్? అక్క. ఓకే, ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తాను. సో డెఫినెట్ గా బెనిఫిటే. ఇన్స్టెడ్ ఆఫ్ 1 V వాల్యూమ్ సిఎస్టిఆర్, ఇఫ్ వి స్ప్లిట్ ఇట్ ఇంటూ 1 సిఎస్టిఆర్ 1 పిఎఫ్ఆర్ ఆర్ 1 పిఎఫ్ఆర్ 1 సిఎస్టిఆర్, ఇట్ ఈస్ డెఫినెట్లీ బెనిఫిషియల్. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ బెనిఫిషియల్ అంటే ఏం చెప్తారు ఫర్ ఏ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్? ఫస్ట్ సిఎస్టిఆర్ తర్వాత పిఎఫ్ఆర్ బెనిఫిట్ అనిపిస్తుంది. ఎస్. ఎందుకంటే సిఎస్టిఆర్ లో నీకు బ్యాక్ మిక్సింగ్ జరిగి ఓకే కన్వర్షన్ అనేది పెరుగుతుంది. తర్వాత అదే నువ్వు ప్లగ్ ఫ్లో రియాక్టర్లో పంపించినప్పుడు ఫస్ట్ ఇనిషియల్ ఎంత ఉంటుంది, ఫైనల్ కూడా అంతే ఉంటుంది అక్కడ నీకు. రాంగ్ అబ్బా, ఎందుకంటే ఇది బెనిఫిషియల్ దీనికన్నా, ఇది కాదు. ఎందుకు? నేను ఫస్ట్ పిఎఫ్ఆర్ తర్వాత సిఎస్టిఆర్ పెట్టాను అనుకోండి. పిఎఫ్ఆర్కి ఎప్పుడు కూడా ఏం కావాలి? మ్యాక్స్ సిఏ, అవునా? సో నేను ఫ్రెష్ ఏ పంపిస్తాను ఇందులోకి, అది చక్కగా కన్వర్ట్ అయికొని ఆ తర్వాత సిఎస్టిఆర్లోకి వెళ్తుంది. నేను ఫస్టే సిఎస్టిఆర్ పెట్టాను అనుకోండి, నేను పంపించిన ఫ్రెష్ ఏం కాస్త ఇది బీతో మిక్స్ చేసి పిఎఫ్ఆర్లోకి పంపిస్తుంది. అర్థమైందా? అర్థమైంది. ఇక్కడేమో నేను పంపించిన ఏ మంచిగా స్టెప్ వైజ్ వెళ్ళి కన్వర్ట్ అయ్యేంత కన్వర్ట్ అవుద్ది, మిగిలిపోయింది అట్లానే ప్లేన్ లో మిగిలిపోయి ఇందులోకి వెళ్ళి ఆ తర్వాత అది అన్ని మిక్స్ చేసుకొని ఫైనల్ కన్వర్షన్ ఇస్తుంది. అదే ఇందులో అయితే అసలు ఫ్రెష్ ఏని ఇక్కడ దాకా పోనివ్వదు. ఉన్న ఏని అసలు ఇందులో ఎంత రెసిడెన్స్ టైం ఉందో అంతలో ఎంత బీ ఫామ్ అయితే అంతతో మంచిగా మిక్స్ చేస్తుంది, కంప్లీట్ గా మిక్స్ చేసి ఆ తర్వాత పిఎఫ్ఆర్ లోకి పంపిస్తుంది. సో ఇక్కడే కన్వర్షన్ ఎక్కువ వస్తుంది ఇక్కడ కన్నా. అది మనం ఒక ఎగ్జాంపుల్ చేస్తే వస్తుంది. సో మొత్తానికి అల్టిమేట్ గా ఇలా ఉన్నప్పుడు వాట్ విల్ బి ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్? ఇది V1 అనుకోండి, ఇది V2 అనుకోండి, ఇక్కడ కన్వర్షన్ XA1, ఇక్కడ కన్వర్షన్ XA2. దెన్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఆఫ్ రియాక్టర్ 1 is nothing but V1 by FA0 is equal to XA1 by minus RA1 is equal to tau by tau1 by CA0. సెకండ్ రియాక్టర్ పిఎఫ్ఆర్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఇది సిఎస్టిఆర్ కాబట్టి డైరెక్ట్ ఇలా రాసాం. పిఎఫ్ఆర్కి అయితే ఇంటిగ్రల్ వస్తుంది. V2 by FA0 is equal to integral XA1 to XA2 dXA by minus RA2 is equal to tau2 by CA0. ఇక్కడ కూడా XA2 అన్నది ఓవరాల్ కన్వర్షనే, ఉట్టి పిఎఫ్ఆర్ లో కన్వర్షన్ కాదు. ఓకేనా?
ఓకే అక్క. ఓకే అక్క. ఇంతకు ముందు ఎక్స్ సేమ్ గానీ XA2 మైనస్ XA1 రాసే బదులు ఇంటిగ్రల్ ఫామ్ లో ఇలా రాస్తాం XA2 మైనస్ XA1 ని. సో దట్ ఇంటిగ్రేషన్ అయిపోయాక ఇలా ఇలా సబ్ట్రాక్ట్ అయ్యేలాగా. ఓకే, పిఎఫ్ఆర్ ముందుండి సిఎస్టిఆర్ తర్వాత ఉంటే అదొక్కటి రాసేయండి. ఇంకా ఇవాళకి క్లోజ్ చేద్దాం. ఈ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ ఓకే కదా, రెండు అర్థమయ్యాయి కదా? ఎస్ ఎస్. ఈ ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా? రెండిట్లో ఏది బెనిఫిషియల్? అర్థమైంది అక్క. ఓకే సరే రాయండి. నెక్స్ట్ ఇది అర్థమైతే అది రాయండి. పిఎఫ్ఆర్ ఫస్ట్ పెట్టి సిఎస్టిఆర్ నెక్స్ట్ పెట్టి దాని పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ చెప్పండి. V1 by F0 equals to integral 0 to XA1 dxa by minus RA1 equals to tau1 by CA0. ఓకే, సెకండ్ ఏమో V2 by F0 equals to XA2 minus XA1 by అంతే అంతే minus అంతే RA2 equals to tau2 by CA0 అక్క. అంతే. ఇప్పుడు అన్నట్టు పిఎఫ్ఆర్ ప్లస్ సిఎస్టిఆర్ ఉండి ఇక్కడ XA1 ఇక్కడ XA2 కన్వర్షన్ అవుతే ఫస్ట్ రియాక్టర్కి ఏమో నార్మల్ పిఎఫ్ఆర్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ V1, ఇది V1 ఇది V2. V1 by F0 is equal to integral 0 to XA1 dxa by minus RA is equal to tau1 by CA0. సెకండ్ దానికేమో V2 by F0 is equal to XA2 minus XA1 by minus RA2 is equal to tau2 by CA0. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. క్లోజ్ చేయండి. ఉండనా స్క్రీన్? ఏమైనా చూపించాలా? క్లోజ్ చేయనా? క్లోజ్ చేస్తున్నాను.